గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ర్యాలీగా వచ్చిన వామపక్ష కార్యకర్తలు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తక్కెళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పేదల గుడిసెలు కూల్చి బడాబాబులకు కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, వామపక్షాల పేదల పక్షానే ఉంటాయని నాయకులు స్పష్టం చేశారు. పేదలకు అన్యాయం జరగనివ్వమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆరోపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి పేద గుడిసెవాసులే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యాన హనుమకొండ జిల్లాలో గత 10-15 సంవత్సరాల నుంచి పేదలు ఇండ్లు గుడిసెలేసుకొని నివసిస్తున్నారు. ఈ 15-20 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఒక్క పేదవాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చిన దాఖలా లేదు. కాకపోతే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో దాదాపు హనుమకొండ నగరంలో 30-40 వేల కుటుంబాలకు హౌస్ హోల్డ్ నెంబర్లు ఇచ్చి, కామన్ నెంబర్ ఇచ్చి ఇంటి ట్యాక్సీ కరెంటు బిల్లు వసూలు చేసుకుంటాను. వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే 2022 నుంచి ఈ నగరంలో భూ బకాసురులు భూములు ఆక్రమించడానికి వ్యతిరేకంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పేదలను సమీకరించి ఇల్లు లేని వాళ్ళందరికీ అనేక ప్రాంతాల్లో గుడిసెలు వేయించడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కొన్ని ప్రాంతాల్లో గుడిసెలు కూలగొట్టడం కోసం ప్రయత్నం చేస్తోంది. ఉదాహరణకు గోపాలపురం ప్రాంతంలో పేదలేసుకున్న 200 మంది గుడిసెలను నిర్వీర్యం చేసిర్రు. మేము చెప్పేది సిపిఎం పార్టీగా ఇందిరమ్మ రాజ్యం అని మీరు చెప్తాను. అందుకోసం ఈ పేదలందరికీ వాళ్ళు వేసుకున్న కాడ ఇందిరమ్మ ఇల్లు కట్టించాలి. ఒకవేళ లేని వాళ్ళ కోసం ఈ నగరంలో భూములు కొనించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని చెప్పి ఉభయ పార్టీల తరఫున ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల సిపిఐ సిపిఎం రెండు పార్టీల ఆధ్వర్యం లోపల దాదాపుగా 20-25 వేల కుటుంబాలు నీడలేనటువంటి వాళ్ళు గుడిసెలేసుకొని ఉంటా ఉన్నారు. దాదాపుగా 10-15 సంవత్సరాల నుండి ఉంటా ఉన్నారు. గత ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఊరించి మరి వాళ్ళు ఓడిపోయినటువంటి పరిస్థితి చూసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయితే ఉన్నది. ఈ 2.5 సంవత్సరాలుగా కూడా ఏ ఒక్కరికి కూడా పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పైగా సుందరీకరణ పేరుతోని మరి ఎవరైతే పేదలు ఇండ్లేసుకొని ఉంటా ఉన్నారో గోపాల్పూర్ లాంటి ప్రాంతాల లోపల వాటన్నిటిని కూడా కూలగొడతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సుందరీకరణ చేసినా ఇంకొకటి చేసినా ఎవరైతే అక్కడ ఇల్లు వేసుకొని ఉన్నారో ముందుగాల వాళ్లకు ఆల్టర్నేట్ చూపించాలి. ప్రత్యామ్నాయం చూపించకుండా ఎవరైతే పేదలు ఇల్లు వేసుకొని ఉంటా ఉన్నారో వాళ్లను రోడ్డున పడేయడం ఇది చాలా దారుణం అని చెప్పి ఈరోజు తెలియడం జరుగుతూ ఉన్నది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడేమో ఇందిరమ్మ ఇల్లు అని చెప్తా ఉన్నారు. ముందు పట్టాలు ఇవ్వండి. ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒకవైపు, మరోవైపున రెవెన్యూ అధికారులు కుమ్మక్కై రాజకీయ నాయకులతోని, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళంతా కుమ్మక్కై ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని